టెంటెడింగ్ నేను వచ్చేసా. నేను మీ మహాలక్ష్మి. ప్లేట్ పట్టుకొని మళ్ళీ వచ్చింది. ఏంటో తినేస్తుంది అనుకుంటున్నారు కదా, చిలకడ దుంపలండి. చిలకడ దుంపల్ని మీరైతే ఎలా ఉడకబెడతారు ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిలకడ దుంపలో ఉన్న విటమిన్స్ పోకుండా, స్వీట్నెస్ తగ్గకుండా చాలా హెల్దీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే చిలకడ దుంపల్ని నీట్ గా 2 సార్లు కడిగేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక డేషాలో వాటర్ తీసేసుకొని దానిపైన వడబొట్ట పెట్టేసి మనం కట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంప ముక్కలన్నీ వేసుకుని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. చాలా మంది చిలకడ దుంపల్ని డైరెక్ట్ గా వాటర్ లో వేసి ఉడికించుకుంటారండి. అలా ఉడికించుకుంటే అంత స్వీట్ గా ఉండవు. ఇలా ఆవిరికి ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఒక 10 నిమిషాలు ఆవిరికి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి. వీటిని ఇలా డైరెక్ట్ గా తినేయచ్చు, కానీ పిల్లలు ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటే ఇష్టంగా తింటారు అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసుకుని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసుకుని మనం ఉడకబెట్టిన చిలకడ దుంపలు కూడా వేసేయండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్లు బెల్లం కూడా వేసి కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోవడమే. అలా చూసేసి వెళ్ళిపోకుండా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.